తిట్టాను కదా ఇక రాడేమో అనుకుంటే ఉషస్సులా నవ్వుతూ వస్తాడు. మెచ్చుకున్నాను కదా తానే వస్తాడనుకుంటే దీపాలారిన చీకట్లో మాయమైనట్లు మళ్ళీ కనిపించాడు. ఏమిటి అలా చేస్తావంటే తిట్టారా మెచ్చారా చూడను, మాటల్లో ఆర్ద్రత ఉందా లేదా చూస్తానంటాడు. నీకు ఉపయోగం మాట్లాడంటే మాటలు రానట్లు ఉంటాడు. ఎవరైనా దుఃఖంలో ఉంటే వెళ్ళి మరీ ఎన్నో కబుర్లతో ఓదార్చుతాడు. మన తప్పులకి కోపం వస్తే తాటాకు మంటలా భగ్గుమంటాడు. అంతలోనే చల్లారి నాలో నీలో సౌందర్యం మాత్రమే ఉండాలంటాడు. మంచి ఎవరిలో కనిపించినా మహా సంబరపడిపోతాడు. మనం మంచి వైపు నడిస్తే ఆనందాశ్రువులు రాల్చి దీవిస్తాడు. బలము, ధనము, పదవి, తెలివి, పేరు, మనిషి, స్నేహితుల, యజమానుల అని అడుగుతుంటాడు. అవి ఎక్కువైన చోట ఊపిరాడలేమంటాడు. దయ ఉంటే చాలంటాడు. దయ కన్నా తెలివేది, బలమేది ఆలోచించమంటాడు. దయ కన్నా సుఖమేది, సౌందర్యమేది ప్రశాంతంగా చూడమంటాడు. దయగల వారు ఎవరైనా పరిచయమే లేకపోయినా తనవారంటారు. దయ ఉంటే ఓడిపోతామంటే దయ లేకపోవడమే ఓడిపోవడం అంటారు. ఎక్కడ పోటీ మొదలైనా పోటీ గెలుస్తుంది, మనిషి ఓడిపోతాడంటారు. ఇతను ఏ లెక్కలకి అందరు లెక్కలు మానేస్తే అర్థమవుతానంటారు. ఏమిటో ఇతను అచ్చం మన అంతరాత్మలా మాట్లాడతాడు. ఏమిటో ఇతను మనం పోగొట్టుకున్న జీవితంలా ఉంటాడు. గాయపడినప్పుడు అకస్మాత్తుగా గాయపడతాము. మన ప్రాణం నింపి విడిచిన మాటని ఎవరో తేలిక నవ్వుతో చెరిపేస్తారు. పగటి కలలో గాలిపటంలా తేలుతున్నప్పుడు ఎవరిదో అరుపు దారమై లాగేస్తుంది. కోనేటిలో నిదానంగా ఈదే చందమామకి రాయి తగిలి 1000 ముక్కలవుతుంది. మన ముఖాన్ని కలగంటున్న అద్దం పగిలి మనల్ని అన్ని వైపులా విసిరేస్తుంది. అప్పుడు ఎవరో మనల్ని చెరిపేసి మన స్థానంలో గాయాన్ని నిలబెడతారు. అప్పటి నుండి ఒక గాయం మన బదులు మాట్లాడుతుంది, తింటుంది, నిద్రపోతుంది. మనం నవ్వాల్సి వస్తే మన బదులు ఒక గాయం నవ్వుతుంది. గాయం గదిలో చేరి చిరునవ్వు కాంతినైనా ఆర్ద్ర వాక్యం వంటి శీతల పవనాన్నైనా తనలోనికి రానియకుండా తలుపును మూసేస్తుంది. స్వాతి చినుకు లాంటి గాయాన్ని స్వీకరించి ఆల్చిప్పలు మూసుకుంటాయి. జీవితం గది చుట్టూ దయగా, ఆతృతగా పచార్లు చేస్తూ ఉంటుంది. గాయం తపస్సు చేస్తున్నంత శ్రద్ధతో తనతో తాను యుద్ధం చేస్తుంది. పరీక్ష రాస్తున్నంత ఏకాగ్రతగా తనని తాను వ్యక్తం చేసుకుంటుంది. కాంతి నిండిన ఒక ఉదయం ఆల్చిప్పలు తలుపులు తెరుచుకుంటాయి. చినుకుతో పోరాడిన జీవి ఏదో చందమామలా బయటకు వచ్చి జీవితాన్ని కౌగిలించుకుంటుంది. మంచి మనిషి. మంచితనం మంచు పర్వతం లాంటిది. మంచి మనిషితో ఉన్నంతసేపు జీవితాగ్ని అణిగి చల్లబడినట్లుంటుంది. అతని తెల్లని కాంతి ప్రసరించి మనం శుభ్రమైనట్లుంటుంది. అతను మనలో ప్రతిఫలించి మనమే తానైనట్లుంటుంది. అతను వెళ్ళిపోయాక మనల్ని పోగొట్టుకున్న దిగులు ఏదో ఉక్కపోతలో ముసురుకొన్న వానలా చీకాకు పెడుతుంది. వేసవి పగలు లాంటి దయారహితమైన ప్రపంచంలో తాను కనుమరుగవుతూనే తరగని మంచులా ఎలా ఉన్నాడనే ప్రశ్న స్నేహితుడిలా పలకరించి వెళ్ళిపోతుంది.
ఏమీ వద్దు, మంచితనం చాలని ఎవరంటారు? మంచిలా మినహా మరోలా మిగలటం కుదరని, కాంతిలా మినహా మరోలా మిగలటం కుదరని